సో మరి రీపోర్ట్ చేయాలంటే రీపోర్టింగ్ చేస్తారా? రీపాటింగ్ ఇయర్లీ వన్స్ చేస్తూ ఉంటానండి. అంటే పండ్ల మొక్కలు చేయను, చిన్న చిన్నవి ఏదైనా ప్రాబ్లం వచ్చే మొక్కలు, అలాంటి రోజ్ ప్లాంట్స్ ఇలాంటివి నేను రిపోర్టింగ్ చేస్తాను. రిపోర్టింగ్ చేసేటప్పుడు సేమ్ ఇలానే, సేమ్ ఇదే ప్రొసీజర్ అండి. అంటే చాలా మంది రిపోర్టింగ్ చేసేటప్పుడు మొక్కలు ఇదైపోతున్నాయి మాకు అంటారు. రిపోర్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? అంటే జాగ్రత్తగా తీయాలా లేకుంటే ఏంటండి? రీపాటింగ్ చేయాలంటే కుండీని బోర్లేసేయాలండి. బోర్లేస్తే కింద ఇలా దుమ్మలాగా లోపల వస్తుంది కదా, అది దాన్ని పక్కన పెట్టేసుకొని ఏం కలుపుకోవాలో అన్ని మళ్ళీ కింద పెంకులు పెట్టుకొని హోల్స్ పెట్టుకొని మళ్ళీ అన్ని దాని కుండీని రెడీ చేసుకొని, పాత కుండీలు అయిపోతాయి కదండి వాటిని కాదు మంచి పెద్ద స్ట్రాంగ్ కుండీ పెట్టుకొని రీపాటింగ్ చేసే మొక్కని జాగ్రత్తగా అడుగున కొంచెం వేర్లు పెద్దగా అయిపోతాయి కదండి, అంతా స్ప్రెడ్ అయ్యి ఉంటాయి. అలాంటివి కొన్ని కట్ చేసుకొని మనం ఆ చుట్టుపక్కల ఉన్నాయి కట్ చేయాలి. తల్లి వేరు దగ్గర కట్ చేయకూడదండి, చుట్టుపక్కల చేసుకొని ఆ వేర్లు కట్ చేసుకొని అసలు మొదలు భాగాన్ని లోపల పెట్టేసేసి మళ్ళీ మట్టి ఇలాంటివన్నీ వేసుకుంటే మనం అది నిలబడి ఉంటుందండి మొక్క. మనం ఇప్పుడు నర్సరీ నుంచి తెచ్చినప్పుడు కూడా ఒకసారి ఈల్డ్ వస్తుంది, రెండోసారి రాదండి మనకి. గులాబీలు కానీ మందారాలు కానీ అలాంటప్పుడు కూడా మనం రీపాట్ చేసుకుంటే దాన్ని హ్యాపీగా ఇయర్లీ తీసుకోవచ్చండి. పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే తల్లి వేరు ఉంటుంది, తల్లి వేరు చూసుకోవాలి. మెయిన్ రూట్ ఏదైతే మధ్యలో కట్ నుంచి వస్తుంది, చిన్న చిన్న అయితే అంటే ఉంటే స్ప్రెడ్ అయినవి కంఫర్టబుల్ గా ఓకే స్పేస్ ఉందంటే పెట్టుకోవచ్చు, లేదు కట్ చేసుకుని మెయిన్ మధ్య నుంచి వస్తుంది అది మాత్రం జాగ్రత్త, కొంచెం స్టెమ్ లావుగా ఉంటుంది కదా. ఓకే ఫైన్.